రాష్ట్రాల పేర్లు జస్ట్ పేర్లు కాదు, ప్రతి రాష్ట్రం పేరు వెనక ఒక మీనింగ్ ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. ఛత్తీస్గఢ్ కి ఆ పేరు అక్కడ ఉన్న ఛత్తీస్ అంటే 36 యాన్షియంట్ పోర్ట్స్ వల్ల వచ్చింది. హర్యానాలో హరి అంటే విష్ణుమూర్తి, అయానా అంటే రెసిడెన్స్, అందుకే హర్యానా అంటే లార్డ్ ఆఫ్ విష్ణు అని అంటారు. పంజాబ్ లో పంజ్ అంటే 5, ఆబ్ అంటే వాటర్, కాబట్టి పంజాబ్ ని ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని పిలుస్తారు. రాజస్థాన్ అంటే ల్యాండ్ ఆఫ్ కింగ్స్. హిమాచల్ ప్రదేశ్ లో హిమ్ అంటే స్నో, అందుకే ఆ స్టేట్ ని స్నో మౌంటైన్ కి సింబల్ గా చూస్తారు. బీహార్ విహార్ అనే వర్డ్ నుంచి వచ్చింది, అది మొనాస్ట్రీస్ అండ్ లర్నింగ్ సెంటర్స్ కి ఫేమస్. జార్ఖండ్ లో జార్ అంటే జంగిల్, అడవి ఖాండ్ అంటే జమీన్ ల్యాండ్ అని అర్థం. ఉత్తరాఖండ్ లో ఉత్తర్ అంటే నార్త్ అంటే నదరన్ రీజియన్ అని మీనింగ్. మధ్యప్రదేశ్ ఇండియా సెంటర్ లో ఉండడం వల్ల ఆ పేరు వచ్చింది. వెస్ట్ బెంగాల్ అంటే వంగా కింగ్డమ్ తో కనెక్ట్ అయి ఉంటుంది. తెలంగాణ త్రిలింగ దేశం నుంచి వచ్చిందని అంటారు. శ్రీశైలం, కాళేశ్వరం అండ్ ద్రాక్షారామం, ఈ 3 శివ టెంపుల్స్ వల్ల పేరు వచ్చిందని నమ్ముతారు. మహారాష్ట్రలో మహా అంటే గ్రేట్, రాష్ట్ర అంటే నేషన్ ఆర్ కింగ్డమ్, అందుకే మహారాష్ట్ర గ్రేట్ నేషన్ అని పిలుస్తారు. తమిళనాడులో తమిళ్ అంటే తమిళ్ లాంగ్వేజ్, నాడు అంటే ల్యాండ్ మీనింగ్ ల్యాండ్ ఆఫ్ తమిళ్స్. కర్ణాటకలో కారు అంటే నల్లని బొగ్గు, ఎందుకంటే కర్ణాటకలో కేజీఎఫ్ అనే కోల్డ్ ఫీల్డ్ కూడా ఉంది. గుజరాత్ గుర్జార్ అనే ట్రైబ్ పేరు నుంచి వచ్చింది. కేరళ కేరా అంటే కోకోనట్ ట్రీ. అస్సాం అహోమ్ డైనాసిటీ నుంచి వచ్చింది. మేఘాలయ మేఘ అంటే క్లౌడ్స్, ఆలయ అంటే హోమ్. ఒడిస్సా ఏన్షియన్ ఓడ్రా ట్రైబ్ పేరు నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఏన్షియన్ ఆంధ్ర ట్రైబ్ పేరు నుంచి వచ్చింది. మహాభారతంలో కూడా ఆంధ్రాస్ అనే ట్రైబ్ పేరు గురించి మెన్షన్ చేసింది. మన స్టేట్ నేమ్స్ జస్ట్ నేమ్స్ కాదు, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీ